హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సావిత్రమ్మ మూవీ స్పెషల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు సావిత్రి గారి మీద ఫుల్ వీడియోని చేయమని అడుగుతున్నారు. ఈ వీడియో ద్వారా సావిత్రి గారి జీవిత చరిత్రను చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. జీవిత చరిత్రను 2 భాగాలుగా చెప్పబోతున్నాను, 2 వీడియోలుగా చేయబోతున్నాను. మొదటి వీడియోలో అమ్మ ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, సినీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యారు, జెమినీ గణేషన్ గారితో వివాహం, సక్సెస్ఫుల్ మూవీ జర్నీని చెప్పుకుందాం. ఈ జర్నీ గుంటూరు డిస్టిక్ తెనాలి దగ్గర దుగ్గిరాళ్ల పక్కన చింతలపూడి గ్రామంలో మొదలైంది. అక్కడ నిశంకర గురవయ్య అనే వ్యక్తి హరికథల మీద ఉన్న ఇష్టంతో హరికథలను చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఊరూరు తిరుగుతూ హరికథలను చెప్పుకుంటున్న టైంలో విజయవాడలో ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంని చూసిన అల్లాడి హనుమంతరావు వారి చెల్లెలు సుభద్రమ్మని ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి 2 ఆడపిల్లలు. 1935 డిసెంబర్ 6వ తేదీన చిర్రావూరులో సావిత్రి గారికి జన్మనిచ్చారు సుభద్రమ్మ. సావిత్రి గారు పుట్టిన 6 నెలలకే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకాలు ఏమీ లేవు. ఇక సుభద్రమ్మ కొన్ని రోజులు 2 పిల్లల్ని పెట్టుకుని చిర్రావూరులోనే ఉన్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు వాళ్ళ అక్కయ్య దగ్గర చిర్రావూరులోనే ఉన్నారు. సుభద్ర గారికి ఇంకో అక్కయ్య కూడా ఉన్నారు. ఆవిడ పేరు దుర్గమ్మ. వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఆమె భర్తే వెంకట్రామయ్య చౌదరి. వీరు పిల్లలు లేకపోవడంతో సావిత్రి గారి అక్కయ్య అయిన వెంకమ్మ అలియాస్ మారుతి, వాళ్ళు మారుతి అని పిలుచుకునేవాళ్ళు, దత్తత తీసుకున్నారు. సుభద్రమ్మ సావిత్రి గారిని పెట్టుకొని చిర్రావూరులోనే ఒక 2 సంవత్సరాల వరకు గడిపారు. సావిత్రి గారి మొదటి విద్యాభ్యాసం 1-2 తరగతులు చిర్రావూరులోనే జరిగినాయని చెప్పుకోవచ్చు. వీరు అప్పుడప్పుడు వాళ్ళ అక్కయ్యను చూడడానికి విజయవాడ వెళ్ళేవారు. అలా సావిత్రమ్మ స్కూల్ కోసం వాళ్ళు కూడా విజయవాడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. సావిత్రి గారికి చిన్నప్పటి నుంచి, అంటే 5-6 సంవత్సరాల నుంచే డాన్స్ మీద ఇంట్రెస్ట్ కలగడం, నడక కూడా డాన్స్ లాగా నడవడం అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మొదట్లో మేనమామ హనుమంతరావు గారితో కలిసి ఉన్నారు. తర్వాత చౌదరి గారింట్లో కొన్ని రోజులు ఉన్నారు. అందరిది దిగువ మధ్య తరగతి కుటుంబం అవ్వడంతో కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. విజయవాడలో కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్లో చదువుకున్నారు. వెంకట్రామయ్య చౌదరి గారికి సావిత్రిలో మంచి టాలెంట్ ఉందని, డాన్స్ నేర్పిస్తే బాగా పైకొస్తుందని ఒక ఆలోచన ఉండేది. వారి ఇంటి దగ్గరలోనే పూర్ణయ్య శాస్త్రి అని నాట్యం నేర్పించేవారనమాట. కేవి చౌదరి గారు ఎంకరేజ్ చేసి పూర్ణయ్య శాస్త్రి దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి జాయిన్ చేశారు. అప్పుడు 9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇది 1944లో జరిగిందనమాట. మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. వారి గురువు గారు తిట్టడం, నీకు డాన్స్ రాకపోతే రావద్దు అని చెప్పడం, అలా చేయడం వల్ల ఆ మాటకి ఆవిడకి బాగా కోపం వచ్చింది. సహజంగానే మొండివారు కదా, బాగా పట్టుపట్టి నేర్చుకొని చివరికి ఆ గురువు గారికే బెస్ట్ స్టూడెంట్గా మారిందనమాట. తనతో పాటుగా సుశీల మరియు రాజ్యం అని 2 తనతో డాన్స్ నేర్చుకునేవారు. అమ్మ బాల్యంలో వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళతోనే ఆడుకోవడం, వీళ్ళతోనే కలిసి తిరగడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఇలా డాన్స్ నేర్చుకునే టైంలోనే వీరి గురువు గారి అబ్బాయి ఒక భజనా సంఘం ఉండేది. ఆ సంఘంలో సావిత్రి గారిని, ఆవిడతో పాటు వాళ్ళ స్నేహితుల్ని కూడా జాయిన్ చేసుకున్నారు. రాధాకృష్ణ అనే నాటకం విజయవాడలో రామ్మోహన్ లైబ్రరీలో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. అదే సావిత్రి గారి మొట్టమొదటి నాటకం. ఇలా మొదలుపెట్టిన వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ రాజమండ్రి, పాలకొల్లు, కొత్తగూడెం, గుంటూరు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రదర్శనలు ఇచ్చారు. అప్పటికి ఒక 10-11 సంవత్సరాల వయసు ఉండేది ఆవిడకి. ఆ టైంలోనే విజయవాడ అరుణోదయ సంఘం నాట్య మండలి అనే నాటక సంఘానికి ఒక మహిళా నాట్యం అని కావాల్సిన అవసరం వచ్చింది. అప్పటికే కొంచెం సావిత్రి గారి పేరు నాటకాల్లో బాగా డాన్స్ వేస్తుంది అనే పేరు అనేది నాటక మండలిలోకి అలా స్ప్రెడ్ అయిందనమాట. ఆ విషయంలో అమ్మ విషయాలన్నీ చౌదరి గారే చూసుకునేవారు. చౌదరి గారితో మాట్లాడి వాళ్ళ నాట్య మండలిలోనే అమ్మని చేర్చుకున్నారు. ఇక ఇందులో జగ్గయ్య గారు, వహీదా రెహమాన్ గారు ఈ నాట్య మండలిలోనే నాటకాలు వేస్తూ ఉండేవారు. జగ్గయ్య గారు నాటకాలు కూడా రాస్తూ ఉండేవారు. ఆయన రాసిన బలిదానం నాటకంలో నటించడం జరిగింది సావిత్రి గారు. ఇక ఇలా నాటకాలు వేస్తూ నాటకాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత కేవి చౌదరి గారికి ఒక ఐడియా వచ్చింది. ఆయన కార్ డ్రైవర్గా పనిచేసే గోగినేని బ్రదర్స్ అంటారు వారిని. బాగా ఆ రోజుల్లో సినిమా డిస్ట్రిబ్యూటర్లుగా సినిమా వాళ్ళతోటి పరిచయాలు ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర సావిత్రి గారి ప్రదర్శన ఒకటి ఇప్పిస్తే సినిమా ఛాన్సెస్ ఏమన్నా వాళ్ళు రికమెండ్ చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఒక నాటక ప్రదర్శన ఇప్పించడం జరిగింది. ఇలా 10-11 సంవత్సరాలకే సావిత్రి గారు నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకోవడం వల్ల చౌదరి గారే సొంతగా నవభారత్ నాట్య మండలి అనే పేరుతోటి నాటక సంఘాన్ని మొదలు పెట్టారనమాట. అనుభవం లేకపోవడంతో ఒక 10-15 వరకు ప్రదర్శనలు ఇవ్వగలిగారు. ఈ క్రమంలోనే దుగ్గిరాల్లో మొట్టమొదటిసారి జమున గారిని చూడడం జరిగింది సావిత్రి గారు. ఇలా 1948లో రిలీజ్ అయిన బాలరాజు చిత్రం ఆ రోజుల్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. అందులో ఏఎన్ఆర్ గారు హీరో. ఆ సినిమాలో తీయని వెన్నెల రేయి అనే పాట సావిత్రి గారికి చాలా బాగా ఇష్టమైన పాట.
ఇక ఆ పాట మీద చాలా ప్రదర్శనలు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా వారే కావాలని అడిగి మరీ ఆ పాటకి డాన్స్ వేయించుకునేవారు. అలాగా సినిమా పాటలకు కూడా డాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. బాలరాజు 100 డేస్ ఫంక్షన్ వచ్చేసి విజయవాడలో జరిగిందనమాట. అక్కడ ఏఎన్ఆర్ ని చూడడానికి చాలా మంది జనం వచ్చారు. వారితో పాటుగా సావిత్రి గారు కూడా వచ్చారు. ఎలాగోలా ఏఎన్ఆర్ గారిని చూశారు. ఆ జనం యొక్క తోపులాటలో వెళ్లి బురదలో పడ్డారు. ఈ సంగతులను గురించి సావిత్రి గారి స్వయంగా 1962లో మంచి మనసులు 100 డేస్ ఫంక్షన్ కి విజయవాడలో వచ్చినప్పుడు పంచుకున్నారు. ఇక సావిత్రి గారి సినీ జీవితానికి మొదటి మెట్టు ఎన్టీఆర్ గారు స్థాపించిన ఎన్ఏటి తరపున కాకినాడలో ఒక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దానికి పృథ్వీరాజ్ కపూర్ గారు గెస్ట్ గా వచ్చారు. అక్కడ సావిత్రి గారి అభినయం, డాన్స్ ఆయనకి బాగా నచ్చినాయి. తర్వాత తన కోసం సపరేట్ గా ఆవిడ చేత ఒక ప్రదర్శన ఇప్పించడం జరిగింది. చౌదరి గారు ఎలాగైనా సావిత్రి గారిని సినిమాల్లో జాయిన్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా వారి యజమాని దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకొని సావిత్రి గారిని తీసుకొని మొదటిసారిగా 1948లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ యజమాని గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఇక్కడ రికమెండేషన్ లెటర్స్ ఉన్నాయి కదా, గోగినేని పెద్దబ్బాయి అనే ఆయన వాళ్ళ యజమాని. దాని వలన స్టూడియోలోకి ఎంట్రీ అనేది ఈజీగానే ఉండేది. దానిలో భాగంగా ఒక రోజు జెమినీ స్టూడియోస్ కి వెళ్లడం జరిగింది. అక్కడ సావిత్రి గారు మొదటిసారి జెమినీ గణేషన్ గారిని కలిశారు. ఆయన సావిత్రి గారికి ఫొటోస్ తీయడం జరిగింది. మంచి నటివి అవుతావని చెప్పేసి నేను కూడా ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తానని చౌదరి గారికి చెప్పగా చౌదరి గారు ఆ ఫొటోస్ ఇస్తారా అని అడిగారు. ఇక్కడ స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చేసి నాగరాజు ఉంటారు. ఆయన చెప్తేనే నేను ఫొటోస్ ఇవ్వగలను, లేదంటే ఇవ్వలేనని చెప్పగా మరుసటి రోజు ఆయన దగ్గర ఫొటోస్ తీసుకొని ఇక చౌదరి గారు అందరి దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారు. మొదట్లో సావిత్రి గారి ఫొటోస్ తీసుకొని చౌదరి గారు ఒక్కరే స్టూడియోస్ చుట్టూ తిరగడం, తర్వాత సావిత్రి గారిని తీసుకొని వెళ్ళడం ఇలా జరుగుతూ ఉండేది. ఇక ఏమీ అవకాశాలు రాకపోవడంతో అన్ని స్టూడియోస్ లో ఫొటోస్ ఇచ్చేసి విజయవాడకు మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ మొదటి నాటకాలు ఇవే స్టార్ట్ చేశారు. మొదటిసారి 1949 అగ్ని పరీక్ష సినిమా కోసం వారే కబుర్ చేయడం జరిగింది. ఆ చిత్రంలో మంచి డాన్స్ వేసే పాత్ర ఒకటి ఉంది. దానికి సావిత్రి గారికి అవకాశం వచ్చింది. మొదట ఫోటో షూట్ చేశారు. మరుసటి రోజు కెమెరా ముందు స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక మళ్ళీ వాళ్ళు విజయవాడ తిరిగి వచ్చారు. ఇలా ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా చౌదరి గారు గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇతని ఓనర్ అయిన గోగినేని బ్రదర్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ గోగినేని పెద్దబ్బాయికి తెలిసిన కృష్ణమూర్తి అనే ఆయన సంసారం మూవీ తీస్తున్నారు. అందులో ఒక ప్రధాన పాత్ర కోసం మీ అమ్మాయిని తీసుకొని మద్రాసు రమ్మని చెప్పేసి కబుర్ చేయడం జరిగింది. ఇలా మొత్తానికి దోనేపల్లి కృష్ణమూర్తి అనే ఆయన సహాయంతో మూడోసారి 1950లో కేవి చౌదరి గారు సావిత్రి గారితో కలిసి మద్రాసు చేరుకున్నారు. ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో సంసారం మూవీలో కథానాయక పాత్ర కోసం అని తీసుకొని వెళ్లారు. ముందే మాట్లాడుకోవడంతో స్క్రీన్ టెస్ట్లు అవేమీ లేకుండా డైరెక్ట్ గా షూటింగ్ మొదలు పెట్టారు. 1950 మే 17వ తేదీన మొట్టమొదటిసారి మహానటి సావిత్రి కెమెరా ముందుకు వచ్చి నటించిన క్షణం. మొదటిసారి కావడంతో కొంచెం కొత్తగా ఉండడం, బెరుకుగా డైలాగ్ డెలివరీ అనేది సరిగా లేదనమాట. అలా అసంతృప్తిగా మొదటి రోజు గడిచింది. ఇక రెండో రోజు ఏఎన్ఆర్ గారితో షూటింగ్. ఆయనంటే ఎంతో ఇష్టపడే సావిత్రి గారు ఒక్కసారి ఏఎన్ఆర్ గారిని చూసిన తర్వాత సరిగ్గా డైలాగులు చెప్పలేకపోయింది, యాక్టింగ్ చేయలేకపోయింది అనమాట. అలా ఆల్మోస్ట్ 15 రోజులు షూటింగ్ జరిగింది. ఇక హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ కలిసి కమల పాత్ర నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సావిత్రి గారి పెద్దనాన్న వెంకటరామయ్య చౌదరి గారికి చెప్పడం జరిగింది. మరీ నిరాశ పడిపోకుండా ఆ మూవీలో ఒక పాటలో కొంత సమయం కనిపించేలాగా షూట్ చేశారు. అలా మొదటి మూవీ టెక్నికల్ గా సంసారం. ఇక మళ్ళీ స్టూడియోస్ చుట్టూ తిరగడం, అవకాశాల కోసం ట్రై చేయడం. కొన్నిసార్లు కేవి చౌదరి గారు సావిత్రి గారిని స్టూడియోలో వదిలేసి మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటూ ఉండేవారు. ఆ టైంలో విజయ ప్రొడక్షన్స్ వారి పాతాళ భైరవి మూవీ షూటింగ్ అనేది చివరి దశలో ఉంది. ఒక పాట కోసం, ఒక నటీమణి కోసం ఆడిషన్స్ స్టార్ట్ చేశారు. అక్కడికి వచ్చిన వారందరి చేత డాన్స్ వేయించి కెమెరా ముందు స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ సెలక్షన్స్ లో సావిత్రి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా మళ్ళీ 1950 ఆగస్టులో స్క్రీన్ ముందుకు వచ్చారు. రానంటే రానని పాతాళ భైరవులు సాంగ్. ఈ పాటలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే అవకాశం వచ్చింది. అప్పటికే 2 సార్లు ఫెయిల్ అవ్వడం, అవకాశాల కోసం స్టూడియోస్ చుట్టూ తిరిగి ఉన్నారు కదా, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పట్టుదలతో చాలా బాగా నటించడం జరిగింది. అలా అందరికి ఇండస్ట్రీ మొత్తానికి సావిత్రి పేరు అనేది తెలిసింది. కానీ అవకాశాలు ఏమీ రాలేదన్నమాట. మళ్ళీ మామూలే స్టూడియోల చుట్టూ తిరగడం, ట్రై చేయడం ఇదే. అదే టైంలో రూపవతి అనే మూవీలో ఒక చిన్న రోల్ అనేది ఇవ్వడం జరిగింది. అలా 1950లో 3 సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లాగా చెప్పుకోవచ్చు 3 సినిమాల్లో కనిపించారు.
సంసారం మూవీలో సావిత్రి గారికి సహాయం చేశారు కదా దోనేపూడి కృష్ణమూర్తి గారని. ఆయన సినిమా అనేది ఒకటి ప్రకటించడం జరిగింది. సినిమా పేరు ప్రియురాలు, హీరో వచ్చేసి జగ్గయ్య గారు, హీరోయిన్ వచ్చేసి సావిత్రి గారని ప్రకటించడం జరిగింది. కానీ 1 year అయినా సరే ఆ మూవీ అనేది సెట్ మీదకి రాలేదు. అలా 1950 మేలో వెళ్ళారని చెప్పుకున్నాం కదా. 1951 ఆగస్టు వరకు ఇక అవకాశాలు ఏం లేవు. ఆ 3 సినిమాలు అలా కనిపించారు. 1951లో విజయ ప్రొడక్షన్స్ వారు పెళ్లి చేసి చూడు అనే మూవీని స్టార్ట్ చేశారు. అందులో సెకండ్ హీరోయిన్ కింద సావిత్రి గారిని చక్రపాణి గారు సెలెక్ట్ చేశారు. ఈ మూవీ అనేది సావిత్రి గారి సినీ జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు. మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీ ద్వారా. ఆగస్టు 1951లో స్టార్ట్ అయిన ఈ మూవీ 52లో రిలీజ్ అయింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే పల్లెటూరు, ఆదర్శం, సంక్రాంతి, శాంతి లాంటి మూవీస్లో అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ చిన్న పాత్రలే. ఇక్కడ ఒక విశేషాన్ని మనం చెప్పుకోవాలి. పల్లెటూరు సినిమాలో చిన్న పాత్ర చేసిన హీరోయిన్ కంటే ముందు సావిత్రి గారి పేరు నేయడం జరిగిందనమాట. ఆ రోజుల్లో ఫస్ట్ టైం. దేవదాస్ నవల మూవీగా స్టార్ట్ చేద్దామని డిఎల్ నారాయణ గారి ఆలోచనతోటి ఏఎన్ఆర్ హీరోగా, షావుకార్ జానకి హీరోయిన్ గా మూవీ పూజ చేయడం అనేది జరిగింది. కానీ తోటి సహ నిర్మాతలందరూ హీరో తాగుబోతే అయ్యి ఎవరినో ప్రేమించి చనిపోవడం ఈ మూవీ ఎవరు చూడరన్న ఉద్దేశంతో షూటింగ్ అనేది స్టార్ట్ చేయకుండా శాంతి అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక డిఎల్ నారాయణ గారు తానే స్వయంగా దేవదాస్ మూవీని నిర్మించాలని డెసిషన్ తీసుకొని నటీనటులను ఆల్రెడీ ఎంపిక చేసుకున్నారు కదా ఏఎన్ఆర్ గారు, షావుకార్ జానకి. కానీ ఆ మూవీలో జానకి గారిని తొలగించి సావిత్రి గారిని తీసుకోవడం జరిగింది. ఇలా మొదటిసారి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో సావిత్రి గారు ఎలా నటించారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఒక సీన్ లో డోర్ కేసి తలను కొట్టుకునే ఆ సీన్ ఉంటుందన్నమాట. డైరెక్టర్ కట్ చెప్పినా గానీ సావిత్రి గారు కొట్టుకుంటూనే ఉన్నారు. అంత ఇన్వాల్వ్ అయ్యి పార్వతి క్యారెక్టర్ చేయడం వల్ల 1953లో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత ఇక ఆవిడ వెనక్కి తిరిగి చూసింది లేదు. వెంటనే విజయ ప్రొడక్షన్ లో చంద్రహారం మూవీలో హీరోయిన్ అవకాశం వచ్చింది. ఆ మూవీ ఘోర పరాజయమైంది. తర్వాత విజయ ప్రొడక్షన్స్ వారు మిస్సమ్మ మూవీని స్టార్ట్ చేశారు. ఆ మూవీలో జమున క్యారెక్టర్ కి మొదట సావిత్రి గారిని తీసుకోవడం జరిగింది. మిస్ మేరీగా భానుమతి గారు, జమున క్యారెక్టర్ లో సావిత్రి గారు మొదట షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 40 నిమిషాల సినిమా కంప్లీట్ చేశారు. ఒకరోజు షూటింగ్ కి భానుమతి గారు లేటుగా రావడం, చక్రపాణి భానుమతి గారిని అడగడం, డిస్కషన్ జరిగింది. ఏదో మిస్కమ్యూనికేషన్. ఆవిడ లేటుగా వస్తానని చెప్పిన కబురు చక్రపాణి గారికి అందకపోవడం. ఇద్దరు మొండివారు. అందులో భానుమతి గారు ఆ రోజుల్లో డేరింగ్, డాషింగ్, పవర్ఫుల్ లేడీ అనమాట. మొత్తానికి ఇద్దరు మొండివారు కావడం వల్ల భానుమతి గారిని తొలగించి సావిత్రి గారికి మిస్ మేరీ పాత్రను ఇవ్వడం జరిగింది. తర్వాత జమున గారిని సావిత్రి పాత్రలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చక్రపాణి గారు ఆ మూవీ రీల్స్ ని తగలబెట్టి మళ్ళీ మూవీని మొదటి నుంచి చిత్రీకరించడం ప్రారంభించారు. ఇక ఇక్కడ నుంచి మహానటి మహాప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. ఇక అవకాశాలు తెలుగులో, తమిళ్లో ఈక్వల్గా టాప్ పొజిషన్లోకి చేరుకున్నారు. ఇది 1955 విడుదల అవ్వడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా మనము సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ పర్సనల్ లైఫ్లో చాలా జరిగినాయి అనమాట. 1952 నుంచి 55 వరకు సావిత్రి గారి పర్సనల్ లైఫ్లో ఏం జరిగినాయో ఒక్కసారి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే కేవి చౌదరి గారి ప్రభావం సావిత్రి గారి మీద ఎంత ఉందో. చిన్నప్పటి నుంచి తనని ఎలా చూసుకున్నారు, తన సినిమాల కోసం తను ఎంత కష్టపడ్డాడు, అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం. అలా సావిత్రి గారు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారో మనం చూసాము. ఆయన కేవలం సావిత్రి గారికి పేరుకు మాత్రమే పెదనాన్న. నాన్నగానే సావిత్రి గారు గౌరవించారు. సినిమా వాళ్ళకి కేవి చౌదరి గారితో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆయన ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, పెద్ద హీరోలతో అయితేనే సావిత్రి గారు వర్క్ చేస్తారని చెప్పడం, ఇక ఏదన్నా పత్రికా ఇంటర్వ్యూస్కి అనుమతించకపోవడం వంటివి వాళ్ళకి కొంచెం కోపాన్ని కలిగించిన విషయాలు. ఇక సావిత్రి గారిని చూసుకుంటే బయట ప్రపంచం ఏమీ తెలియదు. వాళ్ళ పెదనాన్నతో కలిసి నాటకాలు వేసుకోవడం, పెదనాన్నతో కలిసి చెన్నై వచ్చారు, మూవీస్ కోసం ట్రై చేయడం, మూవీస్ స్టార్ట్ చేయడం. ఇక బయట మనుషులను అంచనా వేయడం అనేది ఆవిడకి తెలియని విషయం. దానితో పాటుగా పేదరికం. తెలిసి తెలియని వయసు 16 సంవత్సరాల్లో ఆవిడ లైఫ్లోకి ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆయనే జెమినీ గణేశన్. సావిత్రి గారి కంటే 15 years 15 సంవత్సరాలు పెద్దవారు. ఆ రోజుల్లోనే BSc కంప్లీట్ చేశారు మరియు హ్యాండ్సమ్ గా కూడా ఉంటారు. 19 yearsకే మ్యారేజ్ అయింది. ఆయన పరిస్థితులు బాగలేక 19 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వలేకపోయారు. 1942 నుంచి జెమినీ స్టూడియోస్లో కాస్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆయన మొదటి భార్యకి 4 పిల్లలు, అందులో 3 డాక్టర్సే. బాగా సెటిల్డ్ అనమాట అందరి పిల్లలు. ఇప్పుడు మనిషి బాగా హ్యాండ్సమ్ గా ఉంటాడు, ఇంటెలిజెంట్ పర్సన్.
ఆయనకి జెమినీలో ఏదన్నా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తూ ఉండేవారు. అలా ఫస్ట్ టైము 1947లో మిస్ మాలినిలో ఒక స్మాల్ రోల్ ఇచ్చారు. ఆ మూవీలో హీరోయిన్ వచ్చేసి పుష్పవల్లి. అలా జెమినీ గణేశన్ పుష్పవల్లి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ పరిచయం 1950-51లో బాగా బలపడింది. ఇది ఆయన ఆత్మకథలో తమిళ్లో రాసుకున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అవ్వడంతో ఇక ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయకూడదని అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. వారికి 2 పిల్లలు. వారిలో ఒకరే రేఖ, బాలీవుడ్లో ఎంత ఫేమస్ హీరోయినో మనకు తెలుసు కదా. రెండవ కూతురు రాధ. 1955లో వీరిద్దరు విడిపోవడం జరిగింది. అదే టైంలో ప్యారలల్గా సావిత్రి గారితో జెమినీ గణేశన్ రిలేషన్షిప్ అనేది బలపడడం జరిగింది. 1952 నుంచి 56 మధ్యలో సావిత్రిలో వచ్చిన మార్పుని చౌదరి గారు గమనిస్తూనే ఉన్నారు. ఏదో జరుగుతుందనే ఆయనకి అనిపిస్తూ ఉంది. 52 నుంచి 55 మధ్యలో ఏం జరిగింది అనే విషయం జెమినీ గణేశన్ గారికి, సావిత్రి గారికి మాత్రమే తెలుసు. ఆయన ఆత్మకథలో ఆయన తమిళ్లో ఏం జరిగిందో ఆయన చెప్పడం జరిగింది. అలాగే సావిత్రి గారు కూడా అందరికీ తెలియాలని 1960లోనే కథానాయకి కథ అనే బుక్లో ఏం జరిగింది అనే తానే స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చి బుక్ రాయించారు జీవీజీ అనే ఆయనతోటి. 1951-52లో మనంపూల్ మాంగళ్యం అనే జెమినీ ప్రొడక్షన్స్ వారి తమిళ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. సావిత్రి గారికి తమిళ అంత రాదు, జెమినీ గణేశన్ గారే హెల్ప్ చేశారు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా ఏర్పడింది. అందానికి అందం, తెలివి, వాక్చాతుర్యం ఎవరినైనా ఈజీగా ఆకర్షించగలిగే జెమినీ గణేశన్ గారు 16 సంవత్సరాల వయసు కలిగిన సావిత్రి గారిని ఇంప్రెస్ చేశారు. 1952లో వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం, ఒక మూవీ షూటింగ్లో చాముండి టెంపుల్లో వీరిద్దరు వివాహం చేసుకోవడం జరిగింది. జెమినీ గణేశన్ గారికి మ్యారేజ్ అయిందని, 2 పిల్లలు ఉన్నారని తెలిసే పెళ్లి చేసుకున్నారు. కానీ పుష్పవల్లి విషయం చాలా రోజులు తెలియదని అంటారు. మ్యారేజ్ అయిన విషయం ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచారు. కేవీ చౌదరి గారికి మాత్రం కొంచెం అనుమానంగా అనిపించింది. కొంచెం ప్రవర్తనలో చేంజ్ రావడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టుకోవడం. కన్యాశుల్కం మూవీ షూటింగ్ టైంలో ఏం జరిగింది అనేది నేను ఆ సినిమా గురించి చెప్పేటప్పుడు కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మ్యారేజ్ అయిన తర్వాత మొదటి దీపావళికి జెమినీ గణేశన్ గారు సావిత్రి ఇంటికి వెళ్ళారని, వారి పెదనాన్నతో మాట్లాడి తిరిగి రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళి సావిత్రి గారిని చూసే వెళ్ళారని, అలా మా మొదటి దీపావళి జరిగిందని సావిత్రి గారు తన వ్యాసంలో చెప్పుకున్నారు. ఇలా ఎవరికి తెలియకుండా షూటింగ్లో రహస్యంగా బయట మాట్లాడుకోవడం, ఇలా 52 నుంచి 55 చివరి వరకు జరిగింది. మిస్సమ్మ షూటింగ్ టైంలో సావిత్రి గారు జెమినీ గణేశన్ గారిని అడిగారట, ఇక మన బంధం గురించి చెప్పడం మంచిదని, మొదటి భార్య ఏమనుకుంటారో అని భయపడుతున్నానని చెప్పగా, జెమినీ గణేశన్ నేను ఆల్రెడీ తనతో చెప్పాను, ఆమె అర్థం చేసుకుందని చెప్పారు. ఇటువైపు ఏమో చౌదరి గారికి అనుమానం ఎక్కువైపోయి సెట్లో కాపలా కాయడం, బయటకు వెళ్తుందేమో అని గుమ్మం ముందే కూర్చోవడం, ఇలా అన్నీ చేసేవారట. పుష్పవల్లికి ఈ విషయాలన్నీ తెలిసి ఆవిడ వాళ్ళ గురించి చౌదరి గారికి చెప్పడం జరిగింది. చౌదరి గారికి క్లారిటీ వచ్చింది. డైరెక్ట్గా పట్టుకోవడానికి సావిత్రి గారితో ఒక పనమ్మాయిని పెట్టారట. ఆవిడ అన్నీ చెప్పడంతో ఒకరోజు ఇంటికి వెళ్ళే టైంకి చౌదరి గారు బాగా కోపంగా ఉన్నారు. ఇక చెప్పడమే కరెక్ట్ అని, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నామని చెప్పేసింది. వారింటి మొత్తానికి చౌదరి గారి పెద్ద కావడం, అందరూ ఆడవాళ్ళు అవడంతో అందరూ సావిత్రి గారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారంట. ఆల్రెడీ మ్యారేజ్ అయింది, చట్ట ప్రకారం ఒప్పుకోరు, ఈ మ్యారేజ్ చెల్లదు అని చెప్పగా సావిత్రి గారు ఎంతో ధైర్యంగా మా మ్యారేజ్ 52లోనే జరిగింది, ఈ చట్టం 1955లో వచ్చింది, మాకు ఇది వర్తించదని ధైర్యంగా చెప్పారట. ఆ మాటలు విన్న తర్వాత చౌదరి గారికి ఇంకా కోపం వచ్చేసిందట. ఇంట్లోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొని వచ్చి రమ్మను, కాల్చి పడేస్తానని చెప్పి బెదిరించడంతో సావిత్రి గారు భయపడిపోయారు. ఆయనేమో రివాల్వర్ పట్టుకొని గుమ్మం ముందే కూర్చున్నారు. జెమినీ గణేశన్ గారు వస్తారు ఎలాగా అని టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయి వెనక వైపు డోర్ తీసుకొని గోడ దూకి చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారట. దారిలో ఒక టాక్సీ పట్టుకొని జెమినీ గణేశన్ గారి ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయాలన్నీ జెమినీ గణేశన్ గారితో చెప్పడం జరిగింది. జెమినీ గణేశన్ గారి మొదటి భార్య వీళ్ళిద్దరూ తాగడానికి ఏవో తీసుకొని వచ్చి ఇచ్చారట. ఇక వీరిద్దరు కలిసి విజయ ప్రొడక్షన్స్ నిర్మాతలైన చక్రపాణి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పడం, ఇక చక్రపాణి నేను చెప్పి ఒప్పిస్తానని జెమినీ గణేశన్ గారికి సావిత్రి గారికి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ జెమినీ గణేశన్ గారు తీసుకెళ్లి సావిత్రి గారిని చౌదరి గారి దగ్గర వదిలిపెట్టి రావడం జరిగింది. అంతా సినిమాటిక్గా అనిపిస్తుంది కదా. ఇదంతా ఆవిడ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ. ఇక్కడ మనం గమనిస్తే ఆవిడ పర్సనల్ లైఫ్లో ఆ మూవీ ఇంపాక్ట్ అనేది ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. లక్స్ సోప్ యాడ్లో సావిత్రి గణేశన్ అని సైన్ చేసి ఇవ్వడం వల్ల అందరికీ తెలిసింది.
సాంప్రదాయబద్ధంగా తిరుపతిలో మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది. జెమినీ గణేషన్ అభిరాంపురంలో 400 రూపాయలకి ఇల్లు తీసుకొని అక్కడ ఫ్యామిలీ పెట్టారు. చౌదరి గారు కోపంతో సావిత్రి గారికి వచ్చిన మెడల్స్, బహుమతులు, ఫ్రిడ్జ్, మంచం ఇలాంటివన్నీ పంపించేశారు. ఆ టైంలో సావిత్రి గారి బ్యాంక్ బ్యాలెన్స్ 750 రూపాయలు ఉందంట. బాధతోటి నేను అబిబుల్లా రోడ్లో ఒక మంచి ప్లేస్ తీసుకున్నాను ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి గణేషన్తో చెప్పగా ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారట. ఏఎన్ఆర్ చక్రపాణి గారు సావిత్రి మరియు వారి పెద్దనాన్నతో మాట్లాడి వారు విడిగా ఉన్నప్పటికీ వారి బాగోగులు, అవసరాలు, డబ్బులు ఇచ్చేలాగా ఇద్దరికి ఒప్పందం చేశారు. జెమినీ గణేషన్, సావిత్రి గారు ఇద్దరు కలిసి 1956 సెప్టెంబర్ 9వ తేదీ అఫీషియల్గా భార్యాభర్తలుగా బయటకు వెళ్ళారు ఒక ఇంగ్లీష్ మూవీ కోసం. అక్కడ జెమినీ గణేషన్ ఒక గోల్డ్ రింగ్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇదంతా సావిత్రి గారే స్వయంగా ఒక వ్యాసంలో రాసుకున్నారు. ఎవరినైనా నమ్మితే విపరీతంగా నమ్మడం, ప్రేమించడం చేసేవారట. అలా చిన్నతనంలోనే జెమినీ గణేషన్ గారితోటి ప్రేమ, పెళ్లి జరిగింది కదా. ఆయనంటే విపరీతమైన గౌరవం, భక్తి, ప్రేమ ఉండేవి. ఇద్దరు కలిసి ఎక్కడికి బయటికి వెళ్ళినా కాళ్ళకు దండం పెట్టేవారు. అలాగే జెమినీ గణేషన్ గారి కోసం చాలా త్యాగాలు కూడా చేశారు. కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కదా, రేసింగ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పేస్తే వదిలేశారట. అలాగే లైట్ కలర్స్ అంటే సావిత్రి గారికి బాగా ఇష్టం, కానీ జెమినీ గణేషన్ గారికి ముదురు రంగులంటే ఇష్టం అని చెప్పేసి ఆయన కోసం డార్క్ కలర్ శారీస్ కట్టుకునేవారట. అంతేకాదు ఆయన చూసుకోవడం కోసం 5-6 పని వాళ్ళను కూడా పెట్టారట ఆ రోజుల్లో. 1958 మార్చిలో వాళ్ళు అబిబుల్లా రోడ్లో చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి వెనక 3 ఇళ్ళు అద్దెకి ఇవ్వడం కోసం కట్టడం జరిగింది. అలా 1958 మార్చి 1న అబిబుల్లా రోడ్లో గృహప్రవేశం చేసుకున్నారు. అంటే వారు రెంట్కి హౌస్ తీసుకున్నారు కదా, ఖచ్చితంగా 1.5 ఇయర్లోనే ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇద్దరు కలిసి వాళ్ళ పెదనాన్నని గృహప్రవేశానికి వెళ్ళి పిలిచారు. 1958 డిసెంబర్ 2న వాళ్ళకి విజయ చాముండేశ్వరి జన్మించింది. 1956 నుంచి 69 వరకు ఇటు పర్సనల్ లైఫ్, అటు నట జీవితం మహావైభవంగా కొనసాగాయి. ఆ టైంలో ఇయర్లీ ఒక 50 సినిమాలు రిలీజ్ అయితే అందులో 25 సినిమాలు సావిత్రి గారే హీరోయిన్ అట, అటు తమిళంలో ఇటు తెలుగులో. అలా 14 సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో ఇక సావిత్రి గారికి తిరుగు లేకుండా ఒక వెలుగు వెలిగారు. ఇక పార్ట్ 2లో దర్శకత్వం వైపు మహానటి అడుగులు, జెమినీ గణేషన్ గారిని ఇంట్లో నుంచి పంపివేయడం, దర్శకత్వంలో వచ్చిన పరిణామాలు, ఇవన్నీ పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.